మోదీ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు సార్. అంటే భావోద్వేగాలు ఉన్నాయి ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కూడా, ఏ ఇద్దరు కలిసినా ఇదే మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఈ భూమి మీద ఈ పెహల్గామ్ హంతకులు ఎక్కడ దాక్కున్నా వాళ్ళని శిక్షిస్తాం, దాంతోపాటు కలలో కూడా ఊహించని విధంగా వాళ్ళను శిక్షిస్తాము అని చెప్పారు. సో చాలా వార్తలు వస్తూ ఉన్నాయి కదా సార్, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి అనే వార్తలు వస్తూ ఉన్నాయి. సో మోదీ స్పీచ్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి మనం? ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ రెస్పాన్స్, ఇవ్వాల్సిన రెస్పాన్స్ మన ప్రధానమంత్రి ఇచ్చారు. అది ప్రధానమంత్రి రెస్పాన్సే కాదు, భారతదేశ ప్రజల రెస్పాన్స్. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే. నేను అఖిలపక్ష మీటింగ్లో కూడా అన్ని పార్టీలు మీరు పాకిస్తాన్ పైన ఏ చర్య తీసుకున్నా మేము మద్దతు ఇస్తామన్నారు. బ్లాంక్ చెక్ ఇచ్చేసారు ప్రైమ్ మినిస్టర్కు, మీకు నో పాలిటిక్స్ ఇయర్. నేనే మొదలు చెప్తున్నాను, ఫారిన్ పాలసీ, నేషనల్ సెక్యూరిటీ ఇలాంటి విషయాల్లో దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ సెకండ్ ఒపీనియన్. పాలిటిక్స్ సంబంధమే లేదు అక్కడ. మోడీ ఉన్నా ఇంకెవరున్నా అందరము భారత ప్రభుత్వం వెనకాల మనం సమీకృతం కావాల్సిందే. దేశభక్తికి రాజకీయం ఉండదు, దేశభక్తికి కులం ఉండదు, మతం ఉండదు. అందువల్ల దేశ ప్రయోజనాలకు ఇమిడి ఉన్నప్పుడు ప్రజలంతా ఏకం కావాల్సిందే, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు కదా. సో అందువల్ల ప్రైమ్ మినిస్టర్ చాలా కాంక్రీట్గా చెప్పారు, భూమి అంచుల వరకైనా వెళ్ళి ఆ తీవ్రవాదులు ఎక్కడున్నా, వారి మాస్టర్స్ ఎక్కడున్నా అన్నాడు. మీరు ఆ వర్డింగ్ చాలా జాగ్రత్తగా మనము చూడాలి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. వారు ఎక్కడున్నా వారి మాస్టర్స్ ఎక్కడున్నా అన్నాడు. ఎందుకంటే వారు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, మాస్టర్స్ మాత్రం పాకిస్తాన్లో ఉంటారు. సో ఇప్పటికే వార్తలు వస్తున్నాయి, హఫీజ్ సయీద్ లాంటి లష్కర్ తోయిబా అధినేతలు, జైష్ ఈ మొహమ్మద్ అధినేతలు రహస్య స్థావరాలకు వెళ్ళిపోయారు, అండర్గ్రౌండ్లోకి. ఈవెన్ కొంతమంది అయితే బంకర్లలో వెళ్ళిపోయారు, సురక్షితమైన బంకర్లలో అని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఇండియన్స్ బహుశా మనం ఏమైనా ఒసామా బిన్ లాడెన్ పైన అమెరికా దాడి చేసినట్లుగా దాడి చేస్తారన్న అనుమానం ఏమైనా ఉందా? ఎందుకంటే అమెరికా దాడి చేస్తానికి పాకిస్తాన్కు చెప్పకుండానే దాడి చేసిందని వార్తలు వచ్చాయి. బహుశా చెప్పి దాడి కూడా చేయొచ్చు. ప్రభుత్వం చెప్పామని చెప్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వారు చెప్పకపోవచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే అమెరికాకు మిత్రదేశం పాకిస్తాన్. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. అందువల్ల పాక్ ప్రభుత్వం అమెరికాకు అనుకూల దేశం, అనుకూల ప్రభుత్వం. అందువల్ల ఒసామా బిన్ లాడెన్ నిజంగానే పాక్ ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా? రియలీ డౌట్. పాక్ ప్రభుత్వం తర్వాత తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది, మా సావరిటీని క్రాస్ చేస్తారా, మాకు తెలియకుండా మా దేశాలకు వెళ్తామని హానీలు అనే యాక్షన్ మాత్రమే. బట్ ఏదైనా మనం చూసాం బిన్ లాడెన్ తరహా ఆపరేషన్. మరి అలాంటి ఆపరేషన్ ఏమైనా హఫీజ్ సయీద్, మసూద్ అజర్, దావూద్ ఇబ్రహీం లాంటి హై ప్రొఫైల్ టార్గెట్స్ పని చేస్తారా? నేను బాలాకోట్ తరహా స్ట్రైక్ చూశాం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని బాలాకోట్లోకి వెళ్ళి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు తీవ్రవాద శిక్షణా శిబిరాన్ని అటాక్ చేశాయి. మరి ఇప్పుడు ఆ రకంగా ఏదైనా తీవ్రవాద శిక్షణా శిబిరాన్ని అటాక్ చేస్తారా? లేదా హై ప్రొఫైల్ తీవ్రవాదులే టార్గెట్గా పెట్టుకొని బిన్ లాడెన్ను అమెరికా లేపేసిన తరహాలో ఆపరేషన్ ఏమైనా చేస్తారా? ఇవి చూడాలి ఇప్పుడు మనం. సో అందువల్ల కానీ ప్రైమ్ మినిస్టర్ టోన్ అండ్ టెనర్ చూస్తే ఖచ్చితంగా చాలా సీరియస్ యాక్షనే భారత ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక రకంగా తీసుకొని తప్పనిసరి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మీకు సర్జికల్ స్ట్రైక్స్, ఆ తర్వాత నాన్ మిలిటరీ ప్రియంప్టివ్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని ప్రజలు జడ్జి చేసేటప్పుడు కనీసం బాలాకోట్ తరహా స్ట్రైక్స్ అన్న ఉండాలి అని జడ్జి చేస్తారు. అది లేకపోతే పొలిటికల్లీ కూడా చాలా సమస్యగా మారిపోతుంది. ఎందుకంటే మరి ఏమైంది, ఎందుకు చేయలేదని ఎక్స్పెక్టేషన్ పెంచి ఉన్నారు కదా. సో ఎక్స్పెక్టేషన్ పెంచి ఉన్నప్పుడు చర్య లేకపోతే కూడా అది పొలిటికల్గా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అది ఎప్పుడు చేస్తుంది అది మనకు తెలియదు. ఇప్పుడైతే ఈ వార్తలు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని వార్తలు ఎందుకు వస్తున్నాయంటే కొన్ని డెవలప్మెంట్ జరుగుతున్నది. ఇప్పుడు ఉదాహరణకు
ఈ ఐఎన్ఎస్ సూరత్ నుంచి ఇండియన్ నావీ ఒక మిసైల్ ప్రయోగించింది నిన్న. దాన్ని ఇంటర్సెప్టివ్ మిసైల్ అంటారు. అంటే చాలా దిగువ నుంచి ప్రయాణం చేసి స్లోగా వచ్చేటువంటి మిసైల్. దిగువ నుంచి ఎందుకు ప్రయాణం చేస్తుంటే రేడార్స్ దృష్టిని కూడా మిస్లీడ్ చేస్తానికి చేస్తాయి. అంటే అంటే కిందికి ప్రయాణం చేసే స్లో మూవింగ్ ఆబ్జెక్ట్ మిసైల్. దీన్ని ఛేదించింది మన ఐఎన్ఎస్ సూరత్ నుంచి ప్రయోగించిన మిసైల్. అందుకే దీన్ని ఇంటర్సెప్ట్ మిసైల్ అంటారు. ఎందుకు చేసింది ఈ పని భారతదేశం? అరేబియన్ సీలో నిన్న ఇవాళ పాకిస్తాన్ నావీ ఈ మిసైల్స్ ఎక్సర్సైజ్ చేస్తుంది. సో అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందం, ఇది 6 నదులు వాస్తవంగా, నిన్న 4 అన్నాను కాదు పొరపాటు, జీలం, చినాబ్, మీకు సింధు, 3 వెస్ట్రన్ రివర్స్, ఈ 3 పాకిస్తాన్కి హక్కులు ఉంటాయి. ఈ 3 నదుల్లో 80% ల్యాండ్ పాకిస్తాన్లో ఈ 3 నదీ జలాలకు సంబంధించిన వాటర్స్తో ఇరిగేట్ అవుతుంది. సో ఇండియా వైపు రవి, బియాస్, సట్లేజ్, వీటిని ఈస్టర్న్ రివర్స్ అంటారు. సో ఇండస్ సిస్టంలో 6 రివర్స్ అంటారు. ఆ 6 రివర్స్ రవి, బియాస్, సట్లేజ్ని ఈస్టర్న్ రివర్స్ అంటారు. జీలం, చినబ్, ఇండస్, సింధు నదుల్ని వెస్టర్న్ రివర్స్ అంటారు. సో ఈ 6 రివర్స్, ఈస్టర్న్ రివర్స్ పైన రవి, బియాస్, సట్లేజ్ పైన ఇండియాకి హక్కులు ఉంటాయి. జీలం, చినాబ్ అండ్ మీకు సింధు నదులపైన పాకిస్తాన్కి హక్కులు ఉంటాయి. కానీ ఈ నదుల్లో స్టార్టింగ్ పాయింట్ ఇండియాలో ఉంటాయి. అందుకే సింధు నదీ జలాల ఒప్పందం పైన బ్రేక్ విధించింది. దాని నుంచి విడ్రా కాలే, ఎందుకంటే విడ్రా స్కోప్ లేదు అగ్రిమెంట్లో. ఏకపక్షంగా ఏ దేశం విడ్రా కాలేదు. అందుకని దానిపైన మనం నిలిపివేశాం. సో ఆ నిలిపివేసిన తర్వాత సహజంగానే బాలాకోట్ స్ట్రైక్స్ అనుభవాలు ఉన్నాయి కనుక పాకిస్తాన్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. అందులో భాగంగానే అరేబియా సీలో మీకు ఈ ఎక్సర్సైజ్ చేసేసి మిసైల్ ప్రయోగం. ఎందుకంటే ఆల్రెడీ సిమ్లా ఒప్పందంతో సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలని నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఆల్రెడీ కాల్పుల విరమణ ఒప్పందం ఉండగానే వాటిని ఉల్లంఘించింది. ఇక కొత్తగా నిలిపివేయడం ఏంటి? సో అందువల్ల ఆ పాకిస్తాన్ మిలిటరీ ఎక్సర్సైజెస్ను కౌంటర్గా ఇండియన్ నావీ కూడా ఈ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేసే ప్రయోగాన్ని నిన్న విజయవంతంగా జరిపింది. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్ గేమ్స్ మొదలుపెట్టింది. రఫేల్ యుద్ధ విమానాల ముందు నడవగా మీకు భారీగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్ గేమ్స్ నిర్వహించింది. సో దీన్ని ఫ్లెక్సింగ్ మజిల్స్ అంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీకి ఉన్న యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఏంటి అంటే మస్కులార్ ఫారెన్ పాలసీ అంటారు. అంటే ఫారెన్ పాలసీలో డిప్లొమసీ కాదు, అవసరమైతే అగ్రెసివ్గా వెళ్ళి డీల్ చేయడాన్ని మస్కులార్ ఫారెన్ పాలసీ అంటారు. సో చాలా ఈ మస్కులార్ ఫారెన్ పాలసీ ఇప్పుడు ప్రదర్శించక తప్పనిసరి పరిస్థితి. నరేంద్ర మోడీ ఆయన గత విధానాల వల్ల కావచ్చు, ఆయన పార్టీ క్రియేట్ చేస్తున్న కమోషన్ వల్ల కావచ్చు, ప్రజల్లో ఉన్న పబ్లిక్ సెంటిమెంట్ రీత్యా కావచ్చు, ప్రజల్లో పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ రీత్యా కావచ్చు, ఈ కారణాల రీత్యా అనివార్యంగా స్ట్రాంగ్ రెస్పాన్స్ ఉండాల్సిందే ఉంటుంది కూడా. నా అంచనా ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది, ఏ సమయంలో ఉంటుంది, నోబడీ నోస్, తెలియాల్సిన అవసరం కూడా లేదు మనకు. సో ఇక్కడ మనం ఆల్రెడీ నిన్న భారత ప్రధానమంత్రి ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీతో మాట్లాడాడు. అలాగే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడాడు. ఇజ్రాయెల్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్. ఇప్పుడు ఇజ్రాయెల్ చరిత్ర చూస్తే తన ప్రత్యర్థుల పెద్ద నాయకుల్ని వెళ్ళి అటాక్ చేసింది. మీకు తాజా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇరాన్ కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి ఫారిన్ గెస్ట్గా హమస్ అధినేత ఇస్మాయిల్ అనియే వస్తే ఆయన గెస్ట్ హౌస్లో ఉండగా బాంబు పేలింది. కెన్ ఇమాజిన్ అంత ఎఫెక్టివ్గా కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ చేయడంలో ఇజ్రాయెల్ ప్రత్యేకత. అది 34 ఏళ్ళుగా ఇజ్రాయెల్ దాంట్లో ఎక్స్పర్ట్. అందులో ఇజ్రాయెల్ నిఘా సంస్థ నోన్ ఫర్ ఇట్స్ నోటోరియస్ ఎబిలిటీస్. మీకు పాకిస్తాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ కార్లో టిఫిన్ పేరింది. సో ఇలా కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ హిజ్బుల్లా వాడేటువంటి పేజర్స్లో ఎక్స్ప్లోజివ్స్ పెట్టి పేలాయి. సో అందువల్ల ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాడు. సో
ఇది ఆల్రెడీ మరి ఏదైనా ప్రిసైజ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ ఇండియా ప్లాన్ చేస్తుందా? ఇప్పుడు బాలాకోట్ స్ట్రైక్స్ ఒక రకమైన ప్రిసైజ్ ఆపరేషన్, సర్జికల్ స్ట్రైక్స్ ఇంకో రకమైన ప్రిసైజ్ ఆపరేషన్. ఇప్పుడు ఏదైనా స్పెసిఫిక్గా ఆ తీవ్రవాద అధినేత లష్కర్ కదా, జైష్ ఈ మహమ్మద్ వీరి అధినేతల్ని టార్గెట్ చేస్తూ ఏమైనా ఆపరేషన్ ప్లాన్ చేస్తుందా చెప్పలేము మనం. సో ఇందులో అందుకే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ యూరోప్కు అమెరికాకు మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. ఆమె యూరోప్లో ఉన్న ఏ లీడర్కు ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర అంత పలుకుబడి లేదు. సో ఆమె షీఈ్ ఫేమస్ ఫర్ దాట్. అందులో బాగా ఇండియాకు కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి కూడా బాగా మనకు ఇండియా ఇటలీ రిలేషన్షిప్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ పర్సనల్గా కూడా డిప్లొమసీ, పర్సనల్ కెమిస్ట్రీ కూడా ఉంది. అందువల్ల జార్జియా మెలోనీతో మాట్లాడారు, బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు. తర్వాత మీకు నిన్న మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ G20 ఇన్వాయిస్తో కూడా మాట్లాడాడు. అంటే ఈ G20 అంటే మీకు రష్యా, చైనా, ఇంక్లూడింగ్ చైనా కూడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే వీళ్ళందరినీ పిలిచి ఈ ఇన్సిడెంట్ పైన బ్రీఫ్ చేశారు. ఆల్ పార్టీ మీటింగ్ను రక్షణ మంత్రి నాయకత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. అంటే డొమెస్టిక్ పొలిటికల్ ఒపీనియన్ను కన్సాలిడేట్ చేయడమే కాకుండా ఇంటర్నేషనల్ పొలిటికల్ ఒపీనియన్, ఇంటర్నేషనల్ పబ్లిక్ ఒపీనియన్ కూడా మొబిలైజ్ చేసే పని ఇండియా మొదలుపెట్టింది. ఎప్పుడు చేస్తాం, ఏ రూపంలో చేస్తాం, ఏ సమయంలో చేస్తాం, ఏ నేపథ్యంలో దాడి స్పందిస్తాం అన్నది అది మన ఇష్టం. కానీ ఈలోగా ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని, ప్రపంచ రాజకీయ అభిప్రాయాన్ని మనం మొబిలైజ్ చేయాలి. దేశంలో రాజకీయ అభిప్రాయం ఎలాగో అనుకూలంగా ఉంది, దేశంలో ప్రజాభిప్రాయం ఎలాగో అనుకూలంగా ఉంది. కానీ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఒపీనియన్ కీలకమవుతుంది. ఎందుకంటే రవిశంకర్, ఇక్కడ ఇది రెండు దేశాలు న్యూక్లియర్ కంట్రీస్, న్యూక్లియర్ పవర్స్. అణ్వస్త్రాలు కలిగి ఉన్న ఈ రెండు దేశాల మధ్య ఘర్షణను ప్రపంచం అంగీకరించదు. మీకు న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్ అంటారు దాన్ని స్ట్రాటజిక్ లాంగ్వేజ్లో. అందువల్ల ఎప్పుడు కూడా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వస్తుందంటే ప్రపంచం ఎందుకు వణికిపోతుంది? అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికాలు కలిపి హూతీల పైన అటాక్ చేశారు, హిజ్బుల్లా పైన అటాక్ చేశారు, హమాస్ పైన చేస్తున్నారు, సిరియా పైన చేశారు. కానీ ఇరాన్ పైన ఇప్పటికీ చేయలేదు. చూడండి మీరు, ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్ల పైన అమెరికా చేసింది. అమెరికా ఇప్పటికీ ఇరాన్ ముట్టుకోలేదు, నార్త్ కొరియా ముట్టుకోలేదు. ఎందుకు ముట్టుకోలేదు? ఆ రెండు దేశాలకు అణ్వస్త్రాలు ఉండడమే కారణం. సో అందువల్ల అణ్వస్త్రాలు కలిగి ఉన్న రెండు దేశాలు ఇండియా, పాకిస్తాన్. అందువల్ల ఈ రెండు దేశాల మధ్య జరిగే ఘర్షణ ఒక లిమిట్ దాటుతోంది అంటే ప్రపంచమంతా న్యూక్లియర్ టెన్షన్ పెరిగిపోతుంది. అందుకొరకు వరల్డ్ లీడర్స్ మనకు తొందరపడకండి, సంయమనం నేర్పుతూ ఉంటారు. కానీ మరి వాళ్ళే చెప్పాలి ఏ రకంగా. ఎస్, మనం ఏం అటాక్ చేయం, లెట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ బాయ్కాట్ పాకిస్తాన్. మీరు రష్యా, యుక్రెయిన్ పైన దాడి చేస్తే అమెరికా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాయి కదా. ఇప్పుడు ఎందుకు మరి పాకిస్తాన్ పైన ఆంక్షలు విధించింది ప్రపంచం? ఇప్పుడు ఈ తీవ్రవాద దాడి కళ్ళ ముందు జరిగినాక ప్రపంచం ఎందుకు ఆంక్షలు విధించదు? అంటే అమెరికా పైన అటాక్ చేస్తే తీవ్రవాదం, ఇండియా పైన అటాక్ చేస్తే సామ్యవాదం అవుతుందా? అది ఇంకో వాదం అవుతుందా? నాకు చెప్పండి. ఏ దేశం పైన అటాక్ చేసినా ఒకటే అవుతుంది కదా. దాని పేరు నువ్వు తీవ్రవాదం. మరి అమెరికా పైన అటాక్ చేస్తున్నావు, ఆంక్షలు పెడతావు, ఇండియా పైన అటాక్ పెడితే ఎందుకు పెట్టవు? అంటే అల్టిమేట్గా టెర్రరిజాన్ని ఎదుర్కోవడంలో కూడా ప్రపంచ దేశాలకు స్వార్థమే ఉంది తప్ప అందరం కలిసి చేయాలని ఎక్కడా లేదు అది. సో అమెరికాకి లేదు, అది ఇంకో దేశానికి లేదు. సో అందువల్ల భారతదేశం ఈ ఇంటర్నేషనల్ పొలిటికల్ అండ్ పబ్లిక్ ఒపీనియన్ మొబిలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పని ఆల్రెడీ భారత ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ తమ ప్రిపేర్నెస్ను పెంచింది. బహుశా రేపో మాపో ఇండో పాక్ సరిహద్దు వద్ద మోహరింపులు కూడా పెరుగుతాయి నా అంచనా. సో అందువల్ల ఈ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి అనే వార్తలు రావటానికి కారణం యుద్ధం అనేది పెద్ద పదమే కావచ్చు. నేను ఇప్పటికిప్పుడు యుద్ధం అన్న పదం వాడడం లేదు. బట్ ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎ స్ట్రాంగ్ రెస్పాన్స్. అది ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా, దట్ ఈస్ ద చాయిస్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ ద చాయిస్ ఫర్ ఎనీబడి ఎల్స్ కదా.